ఆపరేషన్ సింధూర్ గొప్పతనం ఇప్పుడు క్రమంగా వెలుగులోకి వస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా వ్యవస్థ కీలక సమావేశంలో భారత్ పాల్గొంది. అంతర్జాతీయ వేదిక మీద భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఆపరేషన్ సింధూర్ వివరాలను లెక్కలతో సహా వివరించారు. మే 7న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత భూభాగంలో ఉన్న 9 ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకొని భారత వైమానిక దళం ఖచ్చితమైన దాడులు జరిపింది. పాకిస్తాన్ డ్రోన్లను ఉపయోగించి భారత సరిహద్దు ప్రాంతాల్లో నష్టం కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ అవి పూర్తిగా విఫలమయ్యాయని లెఫ్టినెంట్ జనరల్ ఘాయ్ చెప్పారు. డ్రోన్ దాడులకు ప్రతిగా భారత వైమానిక దళం పాక్ సైనిక స్థావరాలపై తీవ్ర వైమానిక దాడులు జరిపిందని రాజీవ్ ఘాయ్ తెలిపారు. భారత దాడుల్లో పాకిస్తాన్లోని 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు అని స్పష్టం చేశారు. మొత్తం 8 ఎయిర్ బేసులు, 3 హ్యాంగర్లు, 4 రాడార్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి అని చెప్పారు. పాకిస్తాన్ ఒక C-130 రకానికి చెందిన విమానం, 4 నుంచి 5 యుద్ధ విమానాలను కోల్పోయిందని వివరించారు. 300 కిలోమీటర్ల దూరం నుంచి భూస్థాయి క్షిపణులతో 5 ఫైటర్ జెట్లు కూల్చివేయడం ప్రపంచంలోనే అతి పొడవైన ఎయిర్ కిల్గా నమోదైందని చెప్పారు. కాగా పహల్గాం దాడికి బాధ్యులైన ఉగ్రవాదులను జూన్లో భారత సైన్యం హతమార్చిందని రాజీవ్ ఘాయ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి పాకిస్తాన్ కాకి లెక్కలు చెబుతోందని ఆధారాలతో భారత్ బయటపెట్టింది. దీంతో పాకిస్తాన్ దొంగ నాటకాలు అంతర్జాతీయ వేదిక మీద బట్టబయలు అయిపోయింది. భారత్ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణం, 8 ఎయిర్ బేస్లు, 3 హ్యాంగర్లు, 4 రాడార్ వ్యవస్థలు ధ్వంసం. పాకిస్తాన్ C-130 విమానం, 4-5 యుద్ధ విమానాలకు నష్టం. భూస్థాయి క్షిపణులతో 5 ఫైటర్ జెట్లు కూల్చివేయడం, పొడవైన ఎయిర్ కిల్. పహల్గాం ఉగ్రవాదులను హతమార్చిన భారత సైన్యం. Mind Media, the voice of India.